ఒక 18 ఇయర్స్ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. 5 మంత్స్ వరకు సంతోషంగానే ప్రేమించుకున్నారు. కానీ ఒకరోజు అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నిన్ను ఇంక ప్రేమించలేను, నాకు ప్రేమ రావట్లేదు అని అంటది. అబ్బాయి ఆ మాటలు విన్న తర్వాత ఏడుపుతో, నేనేమన్నా తప్పు చేశానా, నిన్నేమన్నా అన్నానా అంటే, నువ్వేమీ అనలా, నువ్వు చాలా మంచోడివి, కానీ నేను ప్రేమించలేను నిన్ను అని అంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత అబ్బాయి గుండె ఇరిగిపోయి ఏడుస్తాం ఆ బాధపడుతూనే ఉన్నాడు. చాలా రోజులు బాధపడ్డాడు. బాధపడి డిప్రెషన్లో నుంచి ఎలా బయటికి రావాలో తెలియక రోజు అమ్మ నాన్నకి నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి సిగరెట్స్ కాల్చేవాడు. రోజు సిగరెట్స్ కాల్చేవాడు. అలా 6 days అయింది. కాల్చాడు. ఏం ఉపయోగం లేదు. డిప్రెషన్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా ఎక్కడో నా బాధ ఇంకా అలా ఉంటూనే ఉంది. సరే కదా అని ఎలాగో ఈ సిగరెట్ వల్ల ఉపయోగం లేదు అని ఆల్కహాల్ తీసుకున్నాడు. ఆల్కహాల్ తాగాడు, కొన్ని రోజులు తాగాడు. అయినా కూడా కొంచెం సేపు మత్తున్నంతసేపే ఉంది, కానీ తర్వాత మళ్ళీ మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా డిప్రెషన్, ఇంకా బాధ అలా ఉంటూనే ఉంది. ఇంకా తను అలా ఉండి తగ్గుతుందిలే కదా అని అనుకున్నాడు. కానీ ఒకరోజు మాత్రం బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంక వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి తన రూమ్లో ఊరేసుకొని చనిపోయాడు. నేను ఈరోజు అడుగుతున్నా, మీ జీవితానికి విలువ ఉందా? మీ జీవితం విలువైనదేనా? నేను అడుగుతున్నాను, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, నీ జీవితానికి అసలు విలువ అంటూ ఉందా? దేవుడు నిన్ను చాలా ప్రేమగా చేశాడు. ఎంత ప్రేమగా అంటే, నువ్వు వన్ ఆఫ్ ఎ కైండ్, చాలా స్పెషల్గా తయారు చేశాడు దేవుడు నిన్ను. నువ్వు చాలా యునీక్ కూడా. ఎంత యునీక్ అంటే, మన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫింగర్ ప్రింట్కి ఒక్కొక్క ఫింగర్ ప్రింట్ ఉంటుంది. దేవుడు నిన్ను అంత యునీక్గా చేశాడు. నీ ఫింగర్ ప్రింట్స్ మీ మమ్మీకి ఉండవు, మీ డాడీకి ఉండవు, ఎవరికి ఉండవు. ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళకి లేవు, వచ్చే వాళ్ళకి కూడా ఉండవు. దేవుడు నిన్ను అంత యూనిక్గా తయారు చేశాడు. ఈ ఫింగర్ ప్రింట్స్కే దేవుడు నిన్ను అంత యూనిక్గా తయారు చేశాడు. అంటే ఇంకా ఫింగర్ ప్రింటే ఎంత యూనిక్గా ఉందంటే, నీ ఫేస్, నీ బాడీ, ప్రతిదీ దేవుడు ఇంకెంత యూనిక్గా చేసి ఉంటాడు. అలాగే ఆధార్ కార్డ్స్లో కూడా ఫింగర్ ప్రింట్ స్కాన్ అడుగుతాడు. ఎందుకంటే ప్రతి ఫింగర్కి ఒక్కొక్కటి యునిక్ కాబట్టి. ఐరిస్ కూడా అలాగే, దేవుడు ఐరిస్ని కూడా ఓన్లీ 1 నీకుందంటే ఇంకక్కడితోనే ఆపేశాడు. దేవుడు మాస్ ప్రొడక్షన్గా తయారు చేయాలి, అంటే పుట్టేయాలి, మనుషులందరూ పుట్టండి అని దేవుడు ఏం చెప్పలే. దేవుడు నిన్ను సొంతంగా తయారు చేసుకుని